హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మాటలు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు. మీరు లైక్ చేయకపోతే నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా లేదా అన్నది నాకు అర్థం కాదన్నమాట. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ అనేది నాకు చాలా ముఖ్యం. మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఎవరైనా తీవ్రమైన సమస్యల వలయంలో చిక్కుకుంటే పద్మవ్యూహంలో చిక్కుకుపోయాడు అంటారు. అంటే బయటకు రాలేనంత పెద్ద సమస్య అని అర్థం వచ్చేలా ఈ పదం వాడతారు. కానీ అసలైన పద్మవ్యూహం ఎలా ఉంటుందో తెలుసా? పద్మవ్యూహం అతిరథ మహారథులకే అంతుపట్టని రహస్యం. లోపలికి వెళ్ళిన కొద్దీ చావును ఆహ్వానించే మృత్యుదారి. వలయాకారంలో ఉండడంతో దీన్ని చక్రవ్యూహం అని కూడా అంటారు. 7 వలయాల్లో రథ, గజ, తురగ, పదాతి సైన్యాలతో శత్రు దుర్భేద్యమైనది పద్మవ్యూహం. అసలు కురుక్షేత్రం సమయంలో పద్మవ్యూహంలోకి పసిబాలుడైన అభిమన్యుడు ఎలా ప్రవేశించాడు, అలాగే అభిమన్యుడు పద్మవ్యూహంలో అతి చిన్న వయసులో మరణిస్తున్నాడు అని తెలిసి కూడా శ్రీకృష్ణుడు ఎందుకు అతన్ని రక్షించలేకపోయాడు? అభిమన్యుడి యొక్క జన్మ రహస్యం ఏమిటి? మహాభారత యుద్ధంలో చోటు చేసుకున్న పరిణామాలు ఏమిటి అన్నది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అభిమన్యుడు పద్మవ్యూహంలో అతి చిన్న వయసులో మరణిస్తున్నాడు అని తెలిసి కూడా శ్రీకృష్ణుడు ఎందుకు అతన్ని రక్షించలేకపోయాడు అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఇది తెలియాలంటే అభిమన్యుడి జన్మ రహస్యం అనేది ఖచ్చితంగా తెలుసుకుని తీరాలి. దేవతామూర్తులందరూ మహాభారత సంగ్రామం కోసం వారి వారి అంశాలతోటి భూమి మీదకి దిగివచ్చారు. అలా వచ్చిన తర్వాత వారందరూ కలిసి చంద్రుడి దగ్గరికి వెళ్ళి నీ పుత్రుడైన వర్చస్సుని కూడా కిందకి పంపించమని వేడుకొన్నారు. అలా అడగగానే చంద్రుడు, నేను నా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే నా పుత్రుణ్ణి భూమి మీదకి పంపించే ప్రసక్తే లేదని దేవతామూర్తులకు సమాధానమిస్తాడు. దేవతలందరూ పట్టుబట్టి చంద్రుని ప్రాధేయపడగా 2 ఆంక్షలతో తమ పుత్రుణ్ణి కిందకి పంపించడానికి ఒప్పుకుంటాడు. ఆ ఆంక్షలు ఏమిటంటే, మొదటిది, కిందకి వెళ్ళిన తర్వాత అర్జునుడికి మాత్రమే పుత్రుడిగా జన్మించాలన్నది చంద్రుడు మొదటగా కోరుకుంటాడు. ఇక రెండవది, 16 సంవత్సరాలు పూర్తవగానే తిరిగి మా లోకానికి పంపించాలని ఆంక్షలు విధిస్తాడు చంద్రుడు. ఈ విధంగా అర్జునుడికి అభిమన్యుడు పుత్రుడిగా జన్మించడం జరుగుతుంది. అభిమన్యుడి జన్మరహస్యం గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు శ్రీకృష్ణుడు అభిమన్యుణ్ణి మృత్యు బారి నుండి ఎందుకు రక్షించలేకపోయాడు అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. అరణ్య పర్వంలో జరిగిన ఒక సంఘటన గురించి ఇప్పుడు తెలుసుకోవాలి. ఒకానొక సమయంలో పాండవులు ఆశ్రమంలో లేరు అన్న విషయం తెలుసుకుని ద్రౌపదీదేవిని బలాత్కారం చేయబోతాడు సైంధవుడు. అప్పుడు ద్రౌపదీదేవి, నేను నీకు చెల్లినవుతాను, ఇలా చేయడం సబబు కాదు అని హెచ్చరిస్తుంది. అయినా వినకుండా ఆ మూర్ఖుడు ద్రౌపదీదేవిని ఎత్తుకెళ్లడానికి ప్రయత్నిస్తాడు. ఇదంతా గమనించిన అర్జునుడు, భీముడు ఇద్దరూ కలిసి అతనితో యుద్ధానికి తలపడతారు. ఆ యుద్ధంలో అతన్ని ఓడించి ద్రౌపదీదేవి పాదాల దగ్గర అతన్ని పడవేస్తారు. ఆ తర్వాత అతనికి ప్రాణభిక్ష పెట్టి వదిలిపెడతారు. ఆ తర్వాత వీరి మీద కోపంతో సైంధవుడు శివుని కోసం ఘోరమైన తపస్సు చేయడం మొదలు పెడతాడు. అప్పుడు శివుడు అతనికి స్వప్న దర్శనమిస్తాడు. సైంధవుడు పరమేశ్వరుణ్ణి ఒక వరాన్ని ప్రసాదించమని కోరుకుంటాడు. అదేమిటంటే, మహాభారత యుద్ధంలో పాండవులందరినీ ఓడించగలిగే శక్తిని ప్రసాదించమని కోరుకుంటాడు సైంధవుడు. అతని మాటలను విన్న పరమేశ్వరుడు ఒక చిన్న చిరునవ్వు నవ్వి, అర్జునుడు దివ్యాస్త్ర సంపన్నుడు, ఆయన్ని ఓడించడం ఎవరి తరమూ కాదు. కావాలంటే మిగతా 4 పాండవుల్ని ఒకరోజు వారిని ఓడించే వరాన్ని నీకు ప్రసాదిస్తున్నాను అని అంటాడు పరమేశ్వరుడు. దీని పరమార్థం ఏమిటంటే, సైంధవుడి చేతిలో పాండవులు ఒక్కరోజు ఓడిపోవాలి. అలాగే చంద్రుడి కుమారుడైన అభిమన్యుడు 16 సంవత్సరాలు పూర్తవగానే తన తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం అభిమన్యుడు 16 సంవత్సరాలు పూర్తవగానే తన తండ్రి చెంతకు చేరుకోవాలి. ఇదే మహాభారత యుద్ధం యొక్క అంతరార్థం. అందువలనే శ్రీకృష్ణుడు అభిమన్యుణ్ణి మరణం నుంచి తప్పించలేకపోయాడు. ఇప్పుడు మీరంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న శత్రువులను కత్తికోకండగా నరికి శత్రువుల గుండెల్లో నిద్రించిన మహావీరుడు అభిమన్యుడు ఎలా మరణించాడు, అలాగే మహాభారత యుద్ధంలో చోటు చేసుకున్న పరిణామాలు ఏమిటి అన్నది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ద్రోణుడు సృష్టించిన పద్మవ్యూహం భీముడి తర్వాత
కౌరవ సర్వ సైన్యాధ్యక్షుడిగా ద్రోణుడిని నియమిస్తారు. 2 రోజులు యుద్ధం జరిగినా ధర్మరాజును బంధించలేకపోయారంటూ దుర్యోధనుడు హేళనగా మాట్లాడుతాడు. దుర్యోధనుని మాటలను అవమానంగా భావించిన ద్రోణుడు, ఈరోజు నేను ఓ వ్యూహాన్ని నిర్మిస్తాను, అది దేవతలు కూడా ఛేదించలేనిది, మహావీరుడైతే తప్ప దాన్ని అర్థం చేసుకోలేడని అంటాడు. అదే పద్మవ్యూహం. పద్మవ్యూహాన్ని ఇలా నిర్మించాడు. కౌరవ సేనలను తామర పువ్వు ఆకారంలో నిల్చోబెట్టాడు ద్రోణుడు. వివిధ దేశాధిపతులు తామర పువ్వులోని రేకుల్లా, వారి కుమారులు పువ్వు మధ్య భాగంలో కేసరిలా నిలబడ్డారు. కర్ణుడు, దుశ్శాసనుడు సేనలతో కలిసి పద్మం లోపలి భాగాన వారి మధ్య దుర్యోధనుడు ససైన్యంగా నిలిచారు. సైంధవుడు, అశ్వత్థామ, కృపాచార్యుడు, శకుని, కృతవర్మ, భూరిశ్రవుడు, శలుడు, శల్యుడు, కౌరవులు వారంతా ద్రోణుడు కేటాయించిన స్థానాల్లో నిల్చున్నారు. అభిమన్యుడిని పంపిన ధర్మరాజు దిక్కుతోచని పరిస్థితుల్లో ధర్మరాజుకు అభిమన్యుడిని పంపక తప్పలేదు. కుమార అభిమన్య, ఈ పద్మవ్యూహంలో చొరబడడం నీకు నీ తండ్రి అర్జునుడు, శ్రీకృష్ణుడు, ప్రద్యుమ్నుడికి మాత్రమే తెలుసు. మనల్ని చూసి మీ తండ్రి హేళన చేయకుండా ఆ పద్మవ్యూహాన్ని నువ్వే ఛేదించాలి. అప్పుడు అభిమన్యుడు సమరోత్సాహంతో నాకీ వ్యూహాన్ని ఛేదించి లోపలికి ప్రవేశించడం వరకు చెప్పాడు నా తండ్రి. చెప్పిన విధంగా లోపలికి ప్రవేశించి కౌరవ సైన్యాన్ని చీల్చి చెండాడుతాను అని అంటాడు. ఆ మాత్రం చాలు కుమారా, నువ్వు మాకు దారి చూపి పద్మవ్యూహంలోకి ప్రవేశిస్తే మీ వెనువెంటనే మేమంతా ప్రవేశిస్తాం అని సంతోషంగా ధర్మరాజు అంటాడు. పక్కనే ఉన్న భీముడు కూడా, కుమారా, నువ్వు వ్యూహాన్ని ఛేదిస్తే చాలు, నీ వెంటనే నేను, దృష్టద్యుమ్నుడు, ద్రుపదుడు, సాత్వికి, విరాటుడు పద్మవ్యూహంలోకి ప్రవేశించి శత్రుసేనలను మట్టుబెడతాం అని అభిమన్యుడికి ధైర్యం చెబుతాడు. పద్మవ్యూహం రచించిన ద్రోణుడు మెచ్చుకునేలా వ్యూహంలోకి ప్రవేశించి శత్రు నిర్మూలనం చేస్తాను, అందరూ ప్రశంసించేలా రణరంగంలో వీర విహారం చేస్తాను అని సంకల్పం చెప్పిన అభిమన్యుడు అన్నంత పని చేశాడు. వ్యూహం నుంచి బయటకు వచ్చే మార్గం తెలియకపోయినా ఏమాత్రం జంకలేదు. తన సారథి అయిన సుమిత్రుడిని ద్రోణుడి వైపు రథాన్ని మళ్లించమన్నాడు. సుమిత్రుడు అభిమన్యుణ్ణి మరోసారి ఆలోచించుకోమని చెప్పిన సందేహాలను కొట్టిపడేసి మెరుపు వేగంతో మండే అగ్నిగోళంలా పద్మవ్యూహంలోకి చొచ్చుకొని పోతాడు. కౌరవసేనని చెల్లాచెదురుగా చేసి కర్ణుడి కవచాన్ని పగలగొట్టాడు. అభిమన్యుడి అస్త్రాల దాటికి దుర్యోధనుడు పారిపోతాడు. మరోవైపు అభిమన్యుణ్ణి అనుసరిస్తూ పద్మవ్యూహంలోకి చొరబడిన పాండవులకు కౌరవుల బావమరిది సైంధవుడు అడ్డు తగిలాడు. అర్జునుడిని తప్ప మిగతా పాండవులను ఒక్కరోజు మాత్రం నిలవరించే వరాన్ని పరమేశ్వరుడి నుంచి పొందాడు సైంధవుడు. దాంతో అతడి అస్త్రాల దాటికి తట్టుకోలేక పాండవ సైన్యం వెనుదిరుగుతుంది. వ్యూహంతో భాగంగా ఆ రోజు అర్జునుడిని యుద్ధభూమికి దక్షిణంగా వెళ్ళేలా చేస్తారు. యుద్ధ నీతికి వ్యతిరేకంగా అభిమన్యుడిపై దాడి చేసి కౌరవ సేనని చీల్చి చెండాడుతున్న అభిమన్యుడిని నిలవరించాలంటే కపటోపాయం తప్ప మరో విధంగా ఆపలేమంటాడు ద్రోణుడు. అప్పుడు కౌరవ యోధులంతా యుద్ధనీతికి వ్యతిరేకంగా అభిమన్యుడిపై దాడి చేసి నిరాయుధుణ్ణి చేసి బాణాలు వదిలారు. అప్పుడు కూడా అభిమన్యుడు రథంలోని చక్రాయుధాన్ని తీసుకుని గిరగిరా తిప్పుతూ సింహనాదం చేస్తూ యుద్ధం చేశాడు. అన్ని వైపుల నుంచి చుట్టుముట్టి ఆ ఆయుధాన్ని ముక్కలు చేశారు. ఆ తర్వాత దుశ్శాసనుని కుమారుడితో గదాయుద్ధం చేసి పోరాడి ప్రాణాలు వదిలాడు అభిమన్యుడు. అభిమన్యుడి మరణ వార్త విన్న దుర్యోధనుడు తెగ సంబరపడిపోతాడు. అభిమన్యుడికి పద్మవ్యూహంలోకి ప్రవేశించడం ఎలా తెలుసు అంటే, అభిమన్యుడి తల్లి కృష్ణుడి సోదరి సుభద్ర తన భర్త అర్జునుడిని అడిగింది. అప్పటికి అభిమన్యుడు సుభద్ర గర్భంలో ఉన్నాడు. పద్మవ్యూహం గురించి అర్జునుడు చెబుతుండగా సుభద్ర ఓకొడుతూ నిద్రపోయింది. అయితే ఆ తర్వాత నుంచి సుభద్ర గర్భంలో ఉన్న అభిమన్యుడు ఊకొట్టడం మొదలుపెట్టాడు. అది గమనించని అర్జునుడు
పద్మవ్యూహంలోకి ఎలా వెళ్ళాలో చెబుతాడు. ఆ తర్వాత సుభద్ర నిద్రపోవడం గమనించి చెప్పడం ఆపేశాడు. అందుకే అభిమన్యుడికి వెళ్ళడమే కానీ రావడం తెలియలేదు. ఈ విధంగా అభిమన్యుడికి పద్మవ్యూహం నుంచి బయటకు వచ్చే మార్గం తెలియకపోయినా అత్యంత పరాక్రమంతో పద్మవ్యూహంలోకి ప్రవేశించి వీరవిహారం చేశాడు. శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించాడు. ఈ విధంగా అభిమన్యుడు వీరమరణం పొందాడు. ఈ విధంగా అభిమన్యుడి నుంచి నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. మనకు ఎంత తెలుసని కాదు, తెలిసింది సరిగ్గా వాడామా లేదా అన్నదే ముఖ్యం. జీవితంలో ఎన్నో అనుకుంటాం, అన్నీ అనుకున్నట్టు జరగవు. అప్పుడు ఎదురైన పరిస్థితులకు తగ్గట్టుగా మారాలి. మన ముందు ఎంత పెద్ద కష్టమైనా ఉండొచ్చు, కానీ ఎంత పెద్ద కష్టమైనా పోరాడాలి. నిజమైన పోరాటానికి అర్థం ఓడిపోయే వరకు పోరాడటం కాదు, ఊపిరిపోయే వరకు పోరాడటం. అభిమన్యుడి క్యారెక్టర్ మాత్రమే కాదు, మహాభారతంలో ప్రతి అక్షరం, ప్రతి పాత్ర ప్రస్తుత సమాజానికి అన్వయించుకోవాల్సినవే. మంచి, చెడు, స్నేహం, కపటం, మోసం, ప్రేమ, ఇలా అన్నింటిలోనూ ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదో నేర్పించేదే మహాభారతం. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, మీ సపోర్ట్ అనేది నాకు చాలా ముఖ్యం. మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.